ఇక్కడ చిన్న సంఘం బీబీఎస్ చాలా చోట్ల అనేకంగా నేను సంగారెడ్డిలో చాలా వెళ్తాను. ఇంకటి మా దగ్గర కూడా ఓడింపులో జరుగుతూ ఉంది. అంటే ఓడింపులో చాలాసార్లు అయిందిలే, ఒక్కసారి అయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉంది. బీబీఎస్లో అయితే సంగారెడ్డిలో ప్రతి ఇయర్ జరుగుతుంది. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను, వాడబడుతూ ఉంటాను. కానీ ఇక్కడ లాస్ట్ సార్ జరిగినప్పుడు నేను రాలేదు. విపరీతమైన ఎండ ఉన్నా కూడా నేను అనుభవించింది. నాకు భయం ఇంత రావడానికి, ఇంత ఎండ నేను భరిస్తానా అని నేను అనుకున్నా. కానీ సంతోషంగా ఎందుకో ఈసారి బాగా వెళ్ళాలి, ఉండాలి, అక్కడే దేవుడు పరిస్థితులు కూడా అనుకూలపరిచాడు. నేను అనుకోలేదు. మేము అన్నతో మాట్లాడుతూ ఉంటే 150 మెంబర్స్ అనుకున్నాం. మోస్ట్లీ అంతకంటే ఎక్కువ కష్టం అక్క అంటే మేము మాట్లాడుకున్నాం. కానీ ప్రభు ప్రార్థన ఆలకించేవాడు, కన్నీటి ప్రార్థన మరీ ఆలకించేవాడు. నిజంగా ప్రార్థన అందరూ పరిశుద్ధులు చేస్తూ వచ్చారు, నేను కూడా చేస్తూ వచ్చాను. ఊహించలేదు, అనుకోలేదు అసలు ఇంతమంది పిల్లలు ప్రవాహం వలె చుట్టుపక్కల నుండి వచ్చి ఇక్కడ నేను అనుకోవడము, నేను గ్రహించింది పిల్లలు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు, అల్లరి చేయలే. అది చిన్నపిల్లలకు వాళ్ళకి తెలియదు, అయినా వాళ్ళు విన్నారు. చక్కటి యాక్షన్ సాంగ్స్ ఫస్ట్ టైం. సండే స్కూల్ పరిస్థితులు ఇక్కడ వాళ్ళకి తెలియకపోయినా ఎంతో ఆసక్తికరంగా పిల్లలు నేర్చుకున్నారు. 2 రోజుల్లో నేర్చుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఆశ్చర్యకరంగా తమ్ముడు భరత్ ఆకర్షణీయంగా చేస్తూ పిల్లలు సులువుగా నేర్చుకున్నారు. ఇదంతా ప్రార్థన యొక్క భారంతో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. టీచర్స్ కూడా ప్రిపరేషన్ క్లాస్ లేదు, వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు వారికి కూడా ఆలోచన ఇచ్చి చెప్తే విన్నారు, సహకరించారు. గ్రూప్ డిస్కషన్లో కూడా దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అన్ని విషయంలో ఒకటేంటి, దినమంతా వాతావరణ విషయం మీరు కళ్ళారా చూచారు. సాయంకాలం చల్లదనం కొరకు దేవుడు వర్షం ఇచ్చి, ఉదయకాలం తేటపరిచి దేవుడు తన దాసుల ప్రార్థన ఆలకించి, అంతేకాదు మెయిన్ లెసన్లోను క్లోజింగ్ లెసన్లోను ఇక్కడ నిలబడి చెప్తుంటే పిల్లలు వినడము అది ఆశ్చర్యం. సంగారెడ్డి బీబీఎస్లో ముందు నిలబడి చెప్తుంటే వెనక ఆడుతూనే ఉంటారు. ఎంత కష్టము ఈనాడు పిల్లలను కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. కానీ ఇక్కడ కేవలం ప్రార్థన ద్వారా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఇది నేను అనుభవించాను, చూశాను. కాబట్టి ఇట్లు దేవుడు సహాయపడుతూ అన్ని విషయంలో దేవుడు సహాయపడినాడు. కాబట్టి సహకారులు కూడా దేవుడు సహాయపడ్డాడు. సమృద్ధి, శూన్యంలో నుండి సమృద్ధి. నిజంగా లేని సంఘంలో ఇంత సమృద్ధిగా దేవుడు అన్ని విషయంలో చేసినట్టే దేవుని కార్యాలు అనుభవించాము, చూసాము కన్నులారా. ఇది దేవునికే మహిమ. కాబట్టి ఇంకా మనము బాధ్యులుగా ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు ఎక్కువగా చూస్తాం. దేవునికి మీరు ఇప్పుడు క్లోజింగ్ లెసన్ వింటాము, మాట్లాడద్దు. నేను అల్లరి చేస్తే క్లోజింగ్ లెసన్ లేట్ అవుతుంది. జస్ట్ షార్ట్గానే క్లోజింగ్ లెసన్ మనం